బల్కంపేటలో ఇలా రూమ్స్ ఇస్తారండి. అంటే స్లాబ్ కింద అన్నమాట. అంత నీట్గా ఉండదు కానీ పర్వాలేదు, మనం ఉండే కొద్దిసేపటికి అలా ఇస్తారనమాట. చూడండి, నేను వీలైనంత వరకు చూపించాను. అక్కడే మనం వండుకొని తినచ్చు, ఉండి రావచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి వంటలు కూడా ఇక్కడే పెట్టుకున్నాము. వంటలు మేము చేయట్లేదండి, ఫ్యామిలీ వంటలు చేయడానికి ఇద్దరు వచ్చారు. ఇక్కడ వచ్చేసి మేము మేకం తీసుకొని ఇంకా గుడికి వెళ్తున్నాం అనమాట. అన్ని అమ్మవారికి ఏమేమి కావాలి, ఏమేమి మొక్కుకున్నాము అవన్నీ తీసుకొని మేము బయలుదేరుతున్నాము అమ్మవారి దగ్గరికి. ఇక్కడ వచ్చేసి మా మేకని మా మోక్షిత్, మా సాయి పట్టుకున్నారు, తీసుకెళ్తున్నాం అనమాట. నేను ఫస్ట్ వెళ్ళడం అయితే బయటికి వెళ్ళడము ఆ రూమ్ దాకా ఓకేనండి, ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే మేము దర్శనానికి లైన్లో వెళ్ళామో అసలు రష్ అంటే రష్, చాలా రష్ అండి, చాలా పబ్లిక్ ఉంది. నేను చూడటం ఫస్ట్ టైం అనమాట. టీవీలో వినడమే తొక్కుకుంటున్నారు, కింద పడిపోయారు, ఇలాంటివి నేను టీవీలో చూడటమే. పోలీసులు కూడా ఆ రష్కి పక్కకు వెళ్ళిపోయారండి. నిన్న అంత రష్ ఉంది నిన్న. అసలు మేమైతే చాలా సఫకేట్ అయ్యామన్నమాట. మా మూడో అత్త అయితే ఏడ్చేసింది, అసలు నొక్కేసారు ఆవిడనైతే బాగా. ఇక్కడ వచ్చేసి దర్శనం అవ్వదేమో, వెనక్కి వెళ్దాం అనుకున్నాము. బట్ స్టిల్ దర్శనం చేసుకొనే ఇక్కడ దాకా వచ్చాము కదా, ఏదైనా సరే దర్శనం చేసుకొని వెళ్ళాలనుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకొని వచ్చి భోజనాలు చేసామన్నమాట. ఇక్కడ మా మోక్షిత్ని, మా సాయిని చూపిస్తున్నాను. ఒకటే ప్లేట్లు ఇలా తింటున్నారు కదా, బాగుంటుంది కదా ఇలా తింటాము.